హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంసెట్ 2025 వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనం తెలుసుకుందాం. ఏ డేట్లో ఏమేమి చేయాలనేది నేను పూర్తిగా చెప్తాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయదండి. అంతే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ వీడియోని షేర్ చేయండి. అండ్ దెన్ వచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2 days బ్యాక్ వచ్చేసి 17th July నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామని న్యూస్ అయితే వచ్చింది. బట్ అదైతే ఇప్పుడు ప్రీపోన్ అయితే చేయడం జరిగిందనమాట. అది వచ్చేసి 7th July నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంటే మండే ఎల్లుండి రేపటి నుంచి అనమాట. సో అండ్ దెన్ వచ్చేసి 7th July నుంచి 16th July వరకు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్లో బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. అండ్ దెన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 7th July నుంచి 17th July వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఆన్లైన్ అనేది జరుగుతుంది. ఇన్ రేర్ కేసెస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అదే వచ్చేసి మీ సర్టిఫికేట్లో కానీ ఎనీ ఇష్యూస్ ఉన్నప్పుడు అప్లోడింగ్లో అలాంటప్పుడు కూడా మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి 10th July నుంచి 18th July వరకు వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికి మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నుంచి మీరు ఒక రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నా ర్యాంక్ ఎంత, సో లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత అవన్నీ తెలుసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన అనమాట PDF. సో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దట్. అండ్ తర్వాత వచ్చేసి 4th స్టెప్ వచ్చేసి మీరు 19th వెబ్ ఆప్షన్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 19th ఆ ఆప్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఆఫీషియల్ వెబ్సైట్లో. సో ఇంకా మెయిన్ పాయింట్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ అండ్ ఫ్రీజ్. ఓకే, మీరు సేవ్ చేసినట్టయితే ఫర్దర్గా మీరు చేంజ్ చేసుకోవాలా అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేశారనుకోండి మీరు చేంజ్ చేసుకోవడానికి రాదనమాట, ఆప్షన్ ఉండదు. ఓకే, సో బెటర్ టు సేవ్ ద ఆప్షన్స్. ఓకే, మీరు ఒకేలా ఫ్రీజ్ చేయలేదు, నేను సేవ్ అయితే చేసేసిన అంటే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు సేవ్ చేసిన ఆ టైం అయిపోయినాక ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో సేవ్ చేయడం మంచిది అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. అండ్ దెన్ తర్వాత వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే అంటే మీరు పెట్టిన లిస్ట్ ప్రకారం 22nd July రిలీజ్ అయితే చేస్తారు సీట్ అలాట్మెంట్ని. సో దాన్ని బట్టి మీరు 23rd నుంచి 26th లోపు సెల్ఫ్ జాయినింగ్ అయితే చేసేసుకోవాలంట ఆన్లైన్లో. అండ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అటు అలాటెడ్ కాలేజెస్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందంట. సెల్ఫ్ జాయినింగ్ ఆన్లైన్లో చేస్తే మీకు ఒక పేజ్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని మీరు జిరాక్స్ చేసి పెట్టుకోవాలంట. అక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని అడుగుతారనమాట. సో అండ్ దీని తర్వాత ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి August 4th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఓకే, అండ్ దెన్ మెయిన్ విషయం వచ్చేసి మీరు డాక్యుమెంట్స్ అనేది ఒక 3 sets కాపీ జిరాక్స్ కాపీస్ అయితే పెట్టుకొని క్యారీ చేసుకోండి. ఎందుకంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు మినిమం 2 sets ఆఫ్ కాపీస్ అనేది వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అంతేనంట. సో మరిన్ని వీడియోలతో మరింత ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.